రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో హోంశాఖ మంత్రి అమిత్ షా, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్, మంత్రులు జేపీ నడ్డా, నిర్మలా సీతారామన్, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. సమావేశంలో వాళ్ళు చెప్పింది మేము విన్నామని, భద్రతకు సంబంధించి కొన్ని విషయాలు వెల్లడించలేమని ఆయన అన్నారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో తాము ప్రభుత్వం వెంట ఉన్నామని చెప్పారు. అఖిల పక్షానికి ప్రధాని రాకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాము ఎవరిని విమర్శించడం లేదని మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఏదైతే రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగినటువంటి అఖిలపక్ష సమావేశం అయితే ముగిసినట్టుగా తెలుస్తుంది. దీంట్లో పలు కీలక అంశాలు చర్చించినట్టుగానైతే వాటిని భద్రతా పరంగా మేము బయటికి వెల్లడించలేమన్నట్టుగా తెలుస్తుంది. దీని గురించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? సంపత్, ఏదైతే కొద్దిసేపటి క్రితమే అఖిలపక్ష సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో అన్ని పార్టీలు కూడా పాల్గొన్నాయి. కేంద్ర ప్రభుత్వం తరఫున రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, మరో విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ కూడా పాల్గొన్నారు. ఏదైతే నిన్న ఆపరేషన్ సింధూర్ కు సంబంధించి ఏమేం చర్యలు చేపట్టడం జరిగింది, ఆపరేషన్ సింధూర్ ఎందుకు చేపట్టాల్సి వచ్చింది, ఎందుకు పాకిస్తాన్ లోకి వెళ్ళి అక్కడ ఉగ్ర శిబిరాన్ని ఎన్ని ధ్వంసం చేయడం జరిగింది, ఎంతమంది చనిపోవడం జరిగింది ఉగ్రవాదులు అనేది కూడా పూర్తిగా వెల్లడించడం జరిగింది. భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా చేయబోతున్నాం, ఆపరేషన్ సింధూర్ కొనసాగింపు ఉండబోతుంది, అది ఏ విధంగా ఉండబోతుంది, పాకిస్తాన్ మీద ఏ విధంగా ఒత్తిడి తీసుకురాబోతున్నాం, అదేవిధంగా ప్రపంచ దేశాలతో భారత్ ఏ విధంగా సత్సంబంధాలు కొనసాగిస్తుంది, అదేవిధంగా పాకిస్తాన్ ని ప్రపంచంలో ఒంటరి చేయడంలో ఏ విధంగా విజయం సాధించగలిగిన అంశాలన్నిటి మీద కూడా ఈ కొద్దిసేపటి క్రితం జరిగిన అఖిలపక్ష సమావేశంలో చర్చకు రావడం జరిగింది. ఈ చర్చలో పాల్గొన్న పార్టీలన్నీ కూడా ప్రభుత్వానికి అండగా నిలబడతాము, కేంద్ర ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయానికి అది భారత జాతికి సంబంధించి, భారతదేశానికి సంబంధించి అది మంచి, అదేవిధంగా సంబంధించి ఉండాలని చెప్పేసి కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో తమ మద్దతు ప్రకటించడం జరిగింది. అయితే మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ ప్రధాని సమావేశానికి రాకపోవడాన్ని ఆయన అసహనం వ్యక్తం చేయడం జరిగింది. అయితే ప్రధాని ప్రస్తుతం చాలా ఎమర్జెన్సీ మీటింగ్లలో ఉన్నారు కాబట్టి రాలేని పరిస్థితి ఉందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రులు కూడా వాళ్ళకి నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. అదేవిధంగా ఏదైతే ఆల్ పార్టీలో తీసుకున్న నిర్ణయాలు కూడా బయటికి వెల్లడించలేం. ప్రస్తుతం భారతదేశానికి సంబంధించిన రక్షణకు సంబంధించిన అంశాలు కాబట్టి ఏవి కూడా తాము బయటికి వెల్లడించలేము. పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి తమ మద్దతు ఉంటుంది. భారతదేశానికి సంబంధించి, భారతదేశ హితానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెప్పడం జరిగింది. మొత్తానికైతే అఖిలపక్ష సమావేశంలో అన్ని ప్రశ్నలు వచ్చాయి. అందరూ కేంద్ర ప్రభుత్వాన్ని అడిగారు, కేంద్ర ప్రభుత్వం అడిగిన కేంద్రం తగు సమాధానం కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనప్పుడు కూడా ఇవన్నీ కూడా ఇన్ కెమెరాలో జరిగినవి. ఈ దేశ భద్రతకు సంబంధించిన అంశాలు కాబట్టి ఏవి కూడా బయటికి వెల్లడించలేమని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మీడియాతో మాట్లాడటం జరిగింది. మీడియాలో మాట్లాడుతూ ఏదైతే ఆపరేషన్ సింధూర్ లో సైనికులు కనబర్చిన ఏదైతే తెగువకైనా పూర్తి స్థాయిలో అభినందనలు వ్యక్తం చేయడం జరిగింది. సంపత్. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.